కారం కోసం కొన్న మసాలా మన ప్రాణాలు తీస్తుందా? వంటింట్లో రుచి కోసం వాడే పొడులు నెమ్మదిగా శరీరంలో విషాన్ని నింపుతున్నాయా? చూస్తే బ్రాండెడ్ ప్యాకెట్, తెరిస్తే ఘాటైన వాసన. కానీ ఆ మసాలా నిజంగా స్వచ్ఛమైనదేనా? ఈ కల్తీ మసాలాల మాఫియా ఎలా పనిచేస్తోంది? ఎక్కడ తయారవుతున్నాయి? ప్రజల ప్రాణాలతో ఈ ప్రమాదకర ఆట ఎవరాడుతున్నారు? మనం ప్రతిరోజు వంటల్లో ఉపయోగించే మసాలాలు అసలైనవే అనుకుంటే పొరపాటే. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టు ప్రతిదీ కల్తీ చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు కల్తీగాళ్లు. ఉప్పు, పప్పులు, పాలు, నెయ్యి, వంట నూనెలు, కారం, పసుపు, మసాలా దినుసులు, సబ్బులు ఇలా ప్రజలు వాడే నిత్యావసర వస్తువులను విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు. ప్రాణాంతకమైన కెమికల్స్, కలర్స్తో తినే వస్తువులన్నింటినీ కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న కల్తీ ఫుడ్స్ పై నిఘా పెట్టిన హెచ్ ఫాస్ట్ అధికారులు హైదరాబాద్ లో కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముఠా గుట్టు బట్టబయలు చేశారు. హైదరాబాద్ లో హెచ్ ఫాస్ట్ అధికారులు నిర్వహించిన తాజా దాడుల్లో భయంకరమైన నిజాలు బయటకొచ్చాయి. సిటీలోని పలు ప్రాంతాల్లో కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముఠాలపై దాడులు నిర్వహించి భారీ స్థాయిలో కల్తీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రంగు, వాసన, మెరుపు కోసం విషపూరిత కెమికల్స్, ఇండస్ట్రియల్ డైలు, టాల్కమ్ పౌడర్ కలిపి కల్తీ మసాలాలు తయారు చేస్తున్నారు. ఈ మసాలాలు తింటే క్యాన్సర్తో పాటు కాలేయం, మూత్రపిండాల వ్యాధులకు కారణమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పదమూడు మసాలా వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించి 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలను, 89 టన్నులకు పైగా ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మైలార్దేవుపల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్తీ మసాలాలు తయారు చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. అధికారుల విచారణలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. మసాలాలు తాజాగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రమాదకర కెమికల్స్ ను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. తప్పుడు బ్రాండింగ్, నకిలీ లేబుళ్లతో వీటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు. అసెంబ్లీ సెషన్లో ఈ సెక్షన్లో మార్పుల గురించి ప్రత్యేకంగా ఒక జియో తీసుకొని వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్కి వస్తే ఇంకా వీళ్ళు రెచ్చిపోతారు. అరే ఏమవుతుంది, నేను 10 కోట్లు కానీ, 20 కోట్ల రూపాయలు కానీ, 50 కోట్ల రూపాయలు కానీ ఏదైనా నేను పెద్ద బిజినెస్ చేస్తే కూడా, నేను ఏదైనా తప్పు చేస్తే కూడా, నేను ఏదైనా మసాలాల్లో కలిపితే కూడా నాకు పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ వస్తుంది. ఆ విధంగా వాళ్ళు చెప్పుతున్నారు. అందుకోసం మా రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకంగా ఈ అసెంబ్లీలో ఈ డూప్లికేట్ ఐటమ్ గురించి చర్చ కూడా పెట్టాలి, ఇంకా జియో కూడా తీసుకొని రావాలి, సెక్షన్ లో మార్పు తీసుకొని వస్తే చాలా బాగుంటుందని మా ముఖ్యం. గత 4 నెలలుగా హెచ్ ఫాస్ట్ అధికారులు సిటీలోని కల్తీ ముఠాలపై దాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు 659 దాడులు నిర్వహించి 202 కేసులు నమోదు చేశారు. 246 టన్నులకు పైగా కల్తీ ఫుడ్స్ స్వాధీనం చేసుకున్నారు. రోజు రోజుకు కల్తీ పదార్థాలు పెరిగిపోతున్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తినే పదార్థాలు కొనేటప్పుడు క్వాలిటీ, బ్రాండ్, ప్యాకింగ్ ను తప్పనిసరిగా పరిశీలించాలని, అనుమానం వస్తే వెంటనే హెచ్ ఫాస్ట్ హెల్ప్ లైన్ 8712661212 కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. కల్తీ మసాలా దినుసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిందితులపై బిఎన్ఎస్ 110 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపింది. నిందితులపై పీడీ యాక్టు అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఆయా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా సిట్ దర్యాప్తు చేపడుతుందని స్పష్టం చేసింది. మైలార్ దేవరపల్లిలో 2 కేసులు, బాలాపూర్ పోలీస్ స్టేషన్లో 1 కేసు నమోదైంది. నిందితులకు అంతర్రాష్ట్ర ముఠాలతో ఉన్న సంబంధాలపై సిట్ ఫోకస్ చేయనుంది. కల్తీ మూలాలు, నిందితుల నెట్వర్క్ ను సిట్ ఛేదించనుందని తెలంగాణ సర్కార్ పేర్కొంది.